ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో మన మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్ గారు, అదే రకంగా వారు ప్రధానంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటారు. వారితో పాటుగా ఈ కార్యక్రమంలో మన ఉప్పల్ బీజేపీ మనం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు సుభాష్ రెడ్డి గారు, అట్లాగే మన మొన్న మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారు పాల్గొంటున్నారు. ఈటెల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. గత 2 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోయింది. వాళ్ళ లోగో లేదు కాబట్టి చూసేవాళ్ళు, వాళ్ళ లోగో లేదు కదా. అంటే మాది ఉందా ఒకటి పీడి చేసుకునేది మాది ఉందా అని మనది ఇది ఆడబెట్టి అక్కడ పెట్టేసి అన్ని ఇక్కడనే పెట్టండి. ఇగో ఇగో ఒక పని చేయండి, అన్ని ఇక్కడ పెట్టండి. ఈ ఫీడ్ తీసుకుంటారు. ఇది శాంపుల్ ఉంటుంది. బంద్ చేశాను. భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించుకొని గత 60 రోజులుగా ప్రజాక్షేత్రంలో ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా మాకు వచ్చిన అనుభవం ఏంటంటే, ఏ వ్యక్తులైతే ఇన్నాళ్ళుగా ఓటింగ్ అంటే సుముఖత లేకపోయిందో వస్తలేదా రాదు కదా. ఇది మాది ఒకటే వస్తుంది, మీకు ఇస్తామంటున్నా. మరి అన్నీ అక్కడ పెట్టుండిగా. లైవ్ అంటున్నారా? అందరికంటే ముందుగా, అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అమిత్ షా గారు తెలంగాణకు వచ్చిన నాడు అనేక సర్వేల రిపోర్ట్ల ఆధారంగా 12 సీట్లు గెలిచే ఆస్కారం ఉంది. 4 సీట్లలో నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఈ దఫా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుస్తుందని చెప్పి వారు ఫస్ట్ ప్రకటించారు. ఆ తదుపరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీద ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ మల్కాజ్గిరి చౌరస్తాలో గొప్ప ర్యాలీ నిర్వహించాడు. ఆ ర్యాలీ నభూతో నా భవిష్యత్ అనే పద్ధతిలో వారు మంత్రముగ్ధులైపోయినారు. మల్కాజ్గిరి చౌరస్తాలో ప్రజలు చూపిన ప్రేమ కావచ్చు, కురిపించిన పూల వర్షం కావచ్చు, చిన్న పిల్లల నుంచి మొదలుపెట్టి ముసళ్ళ వరకు ఇవాళ జై మోడీ అంటున్న నినాదాలు కావచ్చు, వారు అనేక సభలు ప్రస్తావించారు. ఆ రోజే వారు ప్రకటించడం జరిగింది. తెలంగాణలో
ఈసారి భారతీయ జనతా పార్టీ గెలవడానికి వాతావరణం సెట్ అయింది అనే మాట వాడు మాట్లాడారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే ప్రధానమంత్రి గారు జైరాబాద్ పార్లమెంట్లో పాల్గొనడం జరిగింది. అమిత్ షా గారు కూడా సిద్దిపేట, హైదరాబాద్ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ నెల రేపు లేదు ఎల్లుండి 5వ తారీఖు నాడు భారత హోమ్ మినిస్టర్ నుండి అమిత్ షా గారు సాయంత్రం 5:30 గంటలకు పెరడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభలో పాల్గొనబోతున్నారు. ఈ పెరడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభ మల్కాజిగిరి పార్లమెంట్లోని ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి, మేడ్చల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఈ 7 నియోజకవర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ సభ తప్పకుండా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇప్పటికే ఏ పార్టీ గెలిచే ఆస్కారం లేదు. ఇవాళ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. తెలంగాణ జిల్లాల నుంచి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మూలవాసులు కావచ్చు. ఒక్క మాట చెప్పాలంటే వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో 2 నినాదాలు ఇస్తున్నారు. 3వసారి ముచ్చటగా మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కావాలి. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి నినాదాన్ని మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు ఇచ్చే నినాదం కాదది. ఇది బాజాప్తా యావత్ దేశ ప్రజానికం అంతా కూడా ముక్త కంఠంతో ఇస్తున్న నినాదం ఇది. ఈ ఇచ్చిన నినాదం అమలు చేయగలిగినటువంటి శక్తి, హక్కు ప్రజలకే ఉంటుంది కాబట్టి 100% ఇది అమలవుతుంది అనేటువంటి విశ్వాసం కలుగుతూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మాది సిట్టింగ్ స్థానం అని ప్రగల్భాలు పలుకుతూ ఇతర పార్టీల నాయకులకు వెలగడుతూ, కార్యకర్తలకు వెలగడుతూ, ఓటర్లకు ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం, చివరికి ఓట్లను కూడా కొనుక్కోవాలనేటువంటి నీచానికి ఒడిగట్టబోతూ ఉంది. ఇవాళ ఒక వెల్లువలాగా దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీని ఈ డబ్బు, ఈ మద్యం, ఈ కుట్రలు, ఈ బ్రోకర్ మాటలు ప్రజల్ని నిర్వహించలేవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేరు. అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కోల్పోయిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎన్నికల ముందు, మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 చిల్లర పైచిలకు పనులు పరిష్కరిస్తా అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఒక్క ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఆ ప్రయాణం కూడా చాలని బస్సులలో ఇవాళ యాసకు వచ్చింది. ఇప్పటికే చక్కగా బస్సులు నంబర్ ఆఫ్ బస్సెస్ లేవు. అదేవిధంగా మహిళలకు కూడా ముఖం మొత్తింది. అందువల్ల మహిళలకు ఇస్తాన్న 2,500 రూపాయలు కానీ, మహిళలకు ఇస్తాన్న కళ్యాణ లక్ష్మికి తోడుగా తులం బంగారం కానీ, 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచడానికి కానీ, 4,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వడానికి కానీ, కొత్త పెన్షన్లు కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, అమ్మాయిలకు స్కూటీలు కానీ ఏది ఇవ్వకుండా 4 నెలలు గడిచినప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ దీన్ని దాటవేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ రిజర్వేషన్ల ఇష్యూని తీసుకొచ్చి ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పటికే ఇవాళ దాని మీద మా నాయకులంతా సరిపోయినంత క్లారిటీ ఇచ్చిండ్రు. భారతీయ జనతా పార్టీ పేదలకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి సంకల్పం ఉన్న పార్టీ తప్ప
ఎక్కడా దానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం కానీ చర్యల సందర్భం కానీ లేదని ఇప్పటికీ క్లారిఫై చేసింది కాబట్టి నేను దాని జోలికి పోను. వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డికి ప్రజల్ని ఫేస్ చేసే దమ్ము లేక ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఓట్లు రావనటువంటి భయంతో ఇవాళ ఒకవేళ సీటు గెలవకపోతే నా పదవి ఉంటుందో ఊడిపోతున్నటువంటి భావనతోటి అందులో మల్కాయిరి నేను గతంలో గెలిచిన సీటు కాబట్టి ఈ సీటును కోల్పోతే వితిన్ ద పార్టీలో నాకు భంగపాటు తప్పదు, నాకు అనుకూలంగా ఉండేటువంటి ఆస్కారం లేదని చెప్పి ఇవాళ వారు ఇక్కడ మల్కాయిరి ప్రజలకి ఓటర్లకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తూ అంటుండు, దావతులు ఇస్తూ ఉండు, నాకు ఇతర పార్టీ నాయకులు కొనుగోలు చేస్తూ ఉండు. ఇవాళ ఇక్కడ మల్కాగిరి అనేది చాలా చైతన్యవంత నియోజకవర్గం కాబట్టి డబ్బుకు మద్యానికి ప్రలోభాలకు లొంగే నియోజకవర్గం కాబట్టి ఇప్పటికే 18-19% కాంగ్రెస్ పార్టీ మాకు డిఫరెన్స్గా ఉంది కాబట్టి ఈ మల్కాగిరిలో ఎక్కడికి పోయినా ఒకటే మాట, భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, మీరే గెలుస్తున్నారు, మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేటువంటి ఈ క్రమంలో ఇవాళ గిట్లాంటి వెకిలి మకిలి ప్రయత్నాలకు ఇక్కడ ఆస్కారం లేదనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ రేపు మళ్ళీ అమిత్ షా గారు వచ్చేటువంటి సభ మరోసారి మల్కాగిరి నియోజకవర్గ ప్రజానికానికి స్ఫూర్తినిచ్చే సభగా ఉండబోతుంది. కాబట్టి పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి వేలాదిగా ఒక్కొక్క నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలి వచ్చి 5వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకు జరిగేటువంటి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి ఇవాళ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రిజర్వేషన్లు వాస్తవంగా వచ్చింది కాంగ్రెస్ పార్టీతో కాదు, చాలామందికి చరిత్ర తెలియదు. రిజర్వేషన్లను మొట్టమొదటిసారిగా స్వతంత్రం రాకముందే అనేక సంస్థానాలలో బలహీన వర్గాలకు సేఫ్ గార్డ్స్ ఉండాలి, రిజర్వేషన్లు అని చెప్పి సావు మహారాజ్ మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ కల్పించింది. 1919లోనే భారతదేశంలో ఇక్కడి స్థానిక ప్రభుత్వ ఏర్పాటుకు పునాది పడ్డది. 1990 సైమన్ కమిషన్ 1927లో ఎట్లయితే సావు మహారాజు లాంటి మహనీయులు పేదలకు అణచివేత గురయ్యే వాళ్లకు సప్రెస్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ కల్పించారో అదే పద్ధతిలో కల్పించాలని చెప్పి ఈ దేశానికి సైమన్ కమిషన్ వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వివక్ష వైవిధ్యం అన్ని కులాలను స్టడీ చేసి వాళ్ళు ఒక గొప్ప రిపోర్టు తయారు చేశారు. ఆ రిపోర్ట్లో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఈ పని కోసం వచ్చినటువంటి సైమన్ కమిషన్ కలవకపోగా సైమన్ కమిషన్ గో బ్యాక్ అని చెప్పి నినాదం ఇచ్చింది ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో భాగంగా. కానీ అంబేద్కర్ గారు మాత్రం దీన్ని వదిలిపెట్టకుండా స్వతంత్రం వచ్చినాడు వస్తుంది, కానీ ఇప్పుడు ఈ అణగారిన వర్గాల కోసం ఏదైనా రిజర్వేషన్ రాకపోతే ఈ జాతులు మరింత కుంగిపోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పి 1930, 31, 32 1930, 31, 32లో లండన్లో మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగాయి. మూడిట్లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇవాళ గాంధీ గారు కానీ ఎవరు కానీ పోలేదు. పోయిన మహనీయుడు అంబేద్కర్ గారు మాత్రమే. అంబేద్కర్ గారు ఆనాడు లండన్ పోయి ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు కాబట్టే ఇవాళ వాళ్ళకి ఆ రిజర్వేషన్ రాగలేదు. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ బీసీలలో ఉన్నటువంటి సంచార జాతులు కానీ అణగారిన వర్గాలు కానీ న్యూమాటిక్ ట్రైబ్స్ కానీ వాళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆనాడు రిప్రజెంట్ చేయలేదు. ఆనాడు బాధ్యత మర్చిపోయింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ దేశంలో రిజర్వేషన్లు రావడానికి కారకులు కాదు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే
ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయో 1953లో రాజ్యాంగంలో పొందుపరుచుకున్నారు. మనం ఇక్కడ ఎస్సీలలాగా ఎస్టీలలాగా సపరేట్ అయినటువంటి కులాలు ఏవైతున్నాయో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినటువంటి ఒక ప్రతిపాదన మొదలైంది. 1961 అనుకుంటా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు మీ రాష్ట్రాలలో రిజర్వేషన్లు మీ అక్కడ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా అక్కడ సప్రెస్ క్లాస్ కనుక మీరు ఐడెంటిఫై చేసుకుంటే వాళ్లకు మీరే రాష్ట్రాలలో రిజర్వేషన్ కల్పించుకోవచ్చు అని చెప్పి వెసులుబాటు కల్పించింది తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అంతేకాకుండా మండల్ కమిషన్ విపి సింగ్ గారి మండల్ కమిషన్ వేసే నాడు ఆ మండల్ కమిషన్ రిపోర్టు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఇదే వీళ్ళ నాన్న రాహుల్ గాంధీ గారు నాన్న రాజీవ్ గాంధీ గారు ఇంకా ఇప్పుడు కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు ఉండాలని చెప్పి ఒక గంటల తరబడి మాట్లాడినటువంటి వ్యక్తి, రిజర్వేషన్ల పద్ధతిని వ్యతిరేకించిన వ్యక్తి ఇలా ఆనాడు రాజీవ్ గాంధీ. ఆ పార్టీ ఇవాళ మమ్మల్ని పట్టుకొని గుజరాత్లో ఇవాళ మేము 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు ఆశీర్వదించమంటే మరో 5 సంవత్సరాల కాలం పాటు గుజరాత్లో భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చింది. అంటే 32 సంవత్సరాలు వరుసగా అధికారాన్ని నడుపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ గుజరాత్లో. దాదాపు 20 సంవత్సరాలుగా అధికారం నడుపుతున్న పార్టీ మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ. ఎక్కడ అట్లాంటి ప్రస్తావన లేదు. అంతేకాదు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో గిరిజనుల కోసం గిరిజన మంత్రిత్వ శాఖను ప్రారంభించింది వాజ్పేయి గారు, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ కాదు. తెలంగాణ గిరిజన జాతి అర్థం చేసుకోవాల్సింది, కేంద్రంలో గిరిజన మంత్రిత్వ శాఖను ప్రారంభించినటువంటి నాయకుడు వాజ్పేయి గారు తప్ప నా ఇందిరాగాంధీ గారు కాదు, నా రాజీవ్ గాంధీ గారు కాదు. అంతేకాకుండా ఇవాళ మండల్ కమిషన్ తర్వాత బీసీలకు నేషనల్ ఇన్స్టిట్యూట్లలో రిజర్వేషన్లు వచ్చినాయి. అంతేకాకుండా కేంద్ర ఉద్యోగాలు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి. ఈ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయకపోతే ఏ బీసీ కమిషన్ అయితే కేంద్రంలో వేయబడదో ఆ బీసీ కమిషన్కి మొట్టమొదటిసారిగా చట్టబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి సోయి మర్చిపోయింది. అసలు వీళ్ళ పాత్ర చాలా వివాదాస్పదమైన పాత్ర. వీళ్ళ పాత్ర ఎస్టీలకు ఎస్సీలకు బీసీలకు వ్యతిరేకమైన పాత్ర తప్ప ఎప్పుడు అనుకూలమైన పాత్ర కాదు. ఒకటి ఇంతెందుకు, ఇప్పుడు మొన్న రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేసిండు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేసిండు. 76 మంది మంత్రులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 76 మంది మంత్రులు కేంద్రంలో ఉంటే 27 మంది మంత్రులు ఓబీసీ అంటే తెలంగాణ భాషలో బీసీలకు సంబంధించిన మంత్రులు ఉన్నారు. ఎస్సీలు దళిత బిడ్డలు 12 మంది ఉన్నారు. ఎస్టీలు 8 మంది ఉన్నారు. ఇవాళ మైనార్టీలు 5 మంది ఉన్నారు. ఒక ఆర్థిక మంత్రిని కూడా మైలం చేసినటువంటి చరిత్ర కూడా మాది. అంతేకాకుండా అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయినప్పుడు ఎవరి దేశానికి ప్రధానమంత్రి ఉండే? వాజ్పేయి గారే ప్రధానమంత్రి ఉండే. వాజ్పేయి గారి ఆధ్వర్యంలోనే గొప్ప నాయకుడిగా ప్రజలు ప్రేమించే వ్యక్తి అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాగలిగిండు. అంతేకాకుండా 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి మళ్ళీ దళిత బిడ్డను మాత్రమే చేసింది. దళిత బిడ్డను రామ్నాథ్ కోవింద్ని ఇవాళ రాష్ట్రపతిగా చేసే చరిత్ర మోడీ గారిది. అదే 2019లో మళ్ళీ అధికారానికి వచ్చిన తర్వాత ఈ దేశం ఎవరు ఊహించలే. రాజకీయ పండితులు మాట్లాడింది వేరు, ఊహించుకున్నది వేరు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ నరేంద్ర మోడీ గారు ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన ఘన చరిత్ర మోడీ గారిది, భారతీయ జనతా పార్టీది. ఇవన్నీ చరిత్ర అంతా మర్చిపోయి ఇవాళ అడగోలుగా ఏది పదార్థం మాట్లాడదా అంటే ప్రజలు నమ్మడం సిద్ధంగా లేరు. ఇంతెందుకు 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మేము దళితులమే, మాకు రిజర్వేషన్లు ఉన్నాయి జనాభా ప్రాతిపదిక పైన, కానీ మా పూర్ కోసం అందట్లేదని చెప్పి ఏబిసిడీల వర్గీకరణ కోసం పోరాటం చేస్తే అందినటువంటి ఆ బుక్క గద్దెలెక్క తనకపోతే మళ్ళీ ఆ ఇష్యూని పట్టించుకొని ఇవాళ స్వయంగా మోడీ గారే ఒక కమిటీ వేసి
సుప్రీంకోర్టులో ఇవాళ దాని గురించి వాదిస్తూ ప్రభుత్వపరంగా వాదిస్తూ ఈ సమస్య పరిష్కారం చేస్తా అని చెప్పి పదే పదే చెప్పి దాన్ని అతి త్వరలోనే అమలు చేయబోతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతేకాదు అంబేద్కర్ గారు కళ్ళగన్నట్టుగా 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో సమాజం ఏర్పడుతుంది, రిజర్వేషన్లు లేని కులాలు లేని వ్యవస్థ వస్తుందని చెప్పేసి అనుకున్నాడు. కాకపోవడం వల్ల 70 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు అగ్ర కులాల్లో వర్ణాల్లో ఉన్నటువంటి పేద పిల్లలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి, లేకపోతే వాళ్ళు వెనుకబడిపోయే ప్రమాదం ఉందని చెప్పి దేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టినటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంటే మేము ఇంత ప్రొయాక్టివ్గా పోతూ ఉంటే, ప్రోగ్రెస్గా పోతూ ఉంటే అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరగాలి, ఈ వ్యవస్థ మీద నమ్మకం కుదరాలి, కొద్దిమందే ఈ వ్యవస్థను కబ్జా పెట్టి నడుపుతూ ఉన్నటువంటి దాన్ని బద్దలు కొట్టి ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఈ నినాదాన్ని అమలు చేస్తున్న వ్యక్తి ఇలా మోడీ గారు. ఈ దేశంలో ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ సంస్కృతి సాంప్రదాయ వాళ్ళైనా అన్ని వర్గాల ప్రజల చేత శబాష్ అనిపించుకున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు మాత్రమే. 1977 తర్వాత సంకీర్ణ రాజకీయాలు తప్ప స్టేబుల్ గవర్నమెంట్ ఎప్పుడు లేదు. కానీ మోడీ గారికి 273 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి మీరు స్ట్రాంగ్గా ఉండాలి, దేశ ప్రయోజనాలను కాపాడాలి, మీరు స్టబ్బర్గా ఉండాలని చెప్పి ఇవాళ 273 సీట్లు ఇచ్చి గెలిపిస్తే రెండోసారి మళ్ళీ అధికారం పోతే మోడీ గారి పరిపాలన నచ్చి 303 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీ గెలిచింది, 330 సీట్లు పైబడి ఎన్డీఏ గెలిచింది. ఇవాళ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మోడీ గారిని ఇవన్నీ చేసి ఉన్నాడు కాబట్టి, అన్ని వర్గాలకు కనెక్ట్ అయింది కాబట్టి అప్కి బార్ 400 పార్ ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనేటువంటి పద్ధతిలో ప్రజలంతా ఆలోచిస్తూ ఉంటే ఊరంతా ఒక దారి అయితే ఊసర వెళ్ళింది వేరే దారి అన్నట్టుగా ఇవాళ గుడ్డి ద్వేషంతో ఇవాళ ఎన్ని అడ్డుదారులైన తొక్కి ఏదో ఒక సీక్రెట్ ఎజెండా పెట్టుకొని భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లేటువంటి చిల్లర ప్రయత్నం తప్ప అవగాహన ఉన్నవాడు, చరిత్ర తెలిసినవాడు, నిజమైన రాజకీయ నాయకుడు ఇట్లాంటి మాట మాట్లాడు. అసలు ఒక మాట అజయ్, రాజ్యాంగం 1950 జనవరి 20వ తారీఖున అడాప్ట్ చేసుకున్న తర్వాత 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగినమాట వాస్తవమా కాదా మీరు చెప్పండి. రాజ్యాంగం అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అంబేద్కర్ గారు రాసింది. సమాజం మారుతున్న క్రమంలో ప్రోగ్రెసివ్ మేనర్లో ప్రభుత్వాలు నడవాలి కాబట్టి ఎప్పటికప్పుడు పాతదాన్ని సమీక్షించుకుంటూ కొత్తదానికి మనం రూపకల్పన చేయాలి కాబట్టి 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ రాజ్యాంగ సవరణలో ఎక్కువ భాగం పంచుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 50 ఏళ్ళు ఈ దేశంలో 5 దశాబ్దాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు రాజ్యాంగ సవరణలన్నీ కూడా వాళ్ళు చేసిండ్రు, కొన్ని సవరణలు బిల్లు చేసిండ్రు. రాజ్యాంగాన్ని మార్చగలిగేటువంటి సత్తా ఎవరికి లేదు. రాజ్యాంగం ప్రజల అభివృద్ధికి నిరోధకంగా మారినప్పుడు కానీ, ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా లేనప్పుడు మరింత ప్రగతిశీలంగా ముందుకు పోవడానికి సవరణ చేసుకుంటే తప్ప రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి లేనటువంటి ఇంకిత జ్ఞానం కాంగ్రెస్ పార్టీకి ఉండాలి, గుర్తుపెట్టుకో. ఆ జ్ఞానం లేదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం మేము అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు అధికారంకి వచ్చి ఈయన కూడా కొన్నిటికి బాధితుడు కాబట్టి చర్యలు ఉంటాయని చెప్పి అనుకున్నాం. రెండోది అనుకున్నాం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసి అతి తక్కువ కాలంలోనే శబాష్ అనిపించుకొని ఆ పార్టీకి ఇంత జీవం పోతారని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ఆ పార్టీ జీవం పోయిన పార్టీ కాబట్టి
ఏదో కేసీఆర్ మీద ఉన్నటువంటి ద్వేషంతో కోపంతో ఓట్లేసి గెలిపించారు కాబట్టి అనుకోని పరిణామం అనుకోని విజయం కాబట్టి వాళ్ళు ఏమన్నా మంచి పని చేసి వచ్చేస్తారు అనుకున్నాం. కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. మీకు తెలుసు హామీల గురించి నేను వాటి ప్రస్తావించాల్సిన ప్రజలందరూ అనుకుంటున్న మాట ఏం తెలుసా, కొండ నాలుకకు మంది అయితే ఉన్న నాలుకకు పోయినట్టు అయిపోయింది. 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చేదన్నాడు, ఈయన 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఆ 10,000 రూపాయలు కూడా ఇవాళ దిక్కు లేవు, 2 ఎకరాలకో 3 ఎకరాలకో ఇచ్చిండ్రు, ఆపేసిండ్రు అనే భావన ఉంది. రెండవది, ఇవాళ కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, అది రాలేదు. 500 రూపాయలు ఎంఎస్పీకి అదనంగా బోనస్ ఇస్తా అని చెప్పినాడు, ఇవాళ అది ఆ ఎంఎస్పీగా కొన్ని దిక్కు లేదు. మొట్టమొదటిసారిగా మళ్ళీ మోటార్ కాలిపోతున్నాయి, మొట్టమొదటిసారిగా మళ్ళీ పంటలు ఎండిపోయినాయి. కాబట్టి ఇవాళ దేంట్లో ఏ ఒక్క రంగంలో కూడా ఇవాళ మోసపోయినాం అనే భావన ఉంది. అందుకని రేవంత్ రెడ్డి గారు మోసపోయినాం మేము, మోసగించండు రేవంత్ రెడ్డి అంటున్నారు. కాబట్టి ఇవాళ దీన్ని ఎట్లా చేసి డైవర్ట్ చేసి ఈ రిజర్వేషన్లు ఇష్యూ ఇంకో చిల్లర భాష మార్చి కొంచెం సెన్సేషనల్గా పేడ్ మీడియాలో రాయించుకొని కొంత చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇది చెల్లదు. రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించే సత్తా లేదు. ఫోన్ ట్యాపింగ్ది ఇవాళ వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉన్నది. ఇవాళ ఆయన అన్నాడు సిబిఐకి అప్పచెప్పాలి అని అన్నాడు. సరే సిబిఐకి ఎందుకు రాస్తలేదు ఒకటి, కానీ నీ చేతిలో అన్ని రకాల చట్టాలు పెట్టుకొని ఇలా కాళేశ్వరం జరిగినటువంటి ఈ దుర్మార్గం అంతా కూడా ఎందుకు నువ్వు చర్యలు తీసుకోలేకపోతున్నావు చెప్పండి. ఏం ములాఖాత్ అయినావు, ఏం రాజీ పడ్డాం, ఏం చీకటి ఒప్పందం జరిగింది మీరు చెప్పాలి. అందుకని చెప్పే మాటలకు చేసే పనికి పొంతనలేని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇవాళ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి ఆయన చెప్పిన వీడియో ఇవాళ వచ్చింది. ఈ దేశంలో స్కాములంటూ ఉంటే దాన్ని పెంచి పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్కాములు లేకుండా బతకలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మోసానికి మారిపోయిన పార్టీ కాంగ్రెస్. నేను మాట్లాడింది కాదు, మీరు పంపిస్తే ఇప్పుడు అదంతా అన్నిట్లో కాంట్రవర్సీ. అధికారం లేనినాడు ఒక మాట, అధికారం వస్తే ఒక మాట. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. తూచా తప్పకుండా పాటించే వ్యక్తి, మాట మీద నిలకడలేని వ్యక్తి, ఏ విషయం మీద సమగ్రమైన అవగాహన లేని వ్యక్తి, ప్రజలంటే ఏందో, ప్రజాస్వామ్యం ఏంటో, పరిపాలన ఏంటో అవగాహన లేని వ్యక్తి ఎవరు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుంటారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంతటితో ముగిసింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మన యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి యశస్వి గారు, అట్లనే స్థానిక మరియు మల్కాజ్గిరి నాయకులు మల్లికార్జున్ గారు, పార్లమెంటు సహకారి నరసింహరావు గారు, జిల్లా అధికార ప్రతినిధి వీళ్ళందరూ కూడా పాల్గొన్నందుకు మరి విచ్చేసినటువంటి విలేకరులకి, సోదరులకి, సోదరిమణులకి, వీడియోగ్రాఫర్లకి, ఫోటోగ్రాఫర్లకి ధన్యవాదాలు తెలియజేస్తాను. కమిషన్లో పార్లమెంట్ ఆమోదంతో పడ్డది, కాంగ్రెస్ కూడా ఓటేసింది, అందరూ ఓటేసింది. ఒక చిన్న విషయము, అజయ్ గారు ఇందాక ఒక ప్రశ్న వేసినటువంటి సందర్భంలో జస్టిస్ వెంకటాచలయ కమిషన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారే ఏర్పాటు చేశారు. అయితే లోక్సభలో అన్ని రాజకీయ పక్షాల యొక్క ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేసినటువంటి కమిషన్ జస్టిస్ వెంకటాచలయ కమిషన్. దాంట్లో
రాజ్యాంగ సమీక్ష కమిటీ సూచనలు అంటే రెఫరెన్స్ ఏ ఏ అంశాల మీద ఈ జస్టిస్ వెంకటాచలే కమిషన్ అనేది పరిశీలించాలి అన్నటువంటి విషయానికి ప్రముఖంగా ప్రస్తావించింది. గత 50 సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగం మారుతున్న సమర్థవంతమైన సాఫీగా మరియు ప్రభావవంతమైన పాలనా వ్యవస్థ మరియు సామాజిక ఆర్థిక అభివృద్ధి యొక్క మారుతున్న అవసరాలకు ఏ విధంగా ఉత్తమంగా స్పందించాలో కమిషన్ పరిశీలిస్తుందని రెఫరెన్స్ నిబంధనలు పేర్కొన్నాయి. ఇది మీకు కావాలంటే అందరికి కూడా పంపిస్తాం. ఈ విషయం ఇప్పుడే పంపిస్తాం. ఇప్పుడు మన అమిత్ షా గారి ప్రోగ్రాం స్థల సందర్శన స్థల పరిశీలన ఈటల గారు మిగతా బీజేపీ నాయకులు